తెలంగాణ ఏదైతే నీళ్లు నిధులు నియామకాల విషయంలో అవన్నీ కదా అవన్నీ సరే ఇవి చేయాలి అవి చేయాలని అందరు అంటారు. ఏ పార్టీ అని అంటది, ఎవరైనా కాదంటారా? అయ్యా బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చిపోయినరు, అయితే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటావా? లేదు, పెట్టుకోలేదు. అందుకోసం ది కరెక్ట్ పాయింట్ ఆఫ్ కాన్వర్జేషన్ ఈజ్ ఆయన మొదటి 3 మాసాలలో ఎన్నికల ముందు ఓట్ల కోసం అననివాడు ప్రభావితం చేయగలిగి అలా చేయకుండా ఉండి అధికారం వచ్చిన తర్వాత ఒకటే రోజులో ఏం చేశాడు? కులగణన చేయించాడు. ఈ దేశంలో ఎవరైనా చేశారా? చేయలే అప్పటి వరకు. ఎందుకు చేశాడు? సరే, ఆయన ఆధిపత్యం నిలబడాలి అంటే ఈ వర్గాలను ఆకట్టుకోవడానికి చేసే ప్రయత్నం చేయాలి అనే ఒక సంకల్పం అందరికీ ఉంటుంది. ఎన్టీ రామారావు గారు వచ్చారు, అందులో బీసీలో ఉన్న 4-5 కులాలను చాలా గట్టిగా పట్టుకున్నారు. అప్పటి వరకు అవమానాల పాలై ఆత్మగౌరవం లేక గుర్తింపు లేక ఉంటే వాళ్ళంతా వెళ్ళిపోయారు ఆయన. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ అధికారం వచ్చిన తర్వాత 3 నెలల్లో అలాంటి ఆలోచన చేయగలిగితే ఏమన్నట్టు దేశంలో ఎవరు చేయండి? విప్లవాత్మక నేనేమన్నాను? సామాజిక కోణంలో అవమానాలు పాల్పడి విద్యా విత్తం లేకపోతే సమాజం గుర్తించదు అని పశువుల కొట్టం నుంచి వాషింగ్టన్ డీసీ నుంచి ఏరోస్పేస్ నుంచి ఇక్కడికి వచ్చామని చెప్పడంలో అర్థం గది. మై ఫండమెంటల్ ఫీలింగ్ ఈజ్ సమానత్వం. మనుషులందరూ ఒకటే. ఇప్పుడు మనం ఏమంటాం? భగవంతుడు సర్వాంతర్యామి, అనువనులో ఉన్నాడు అంటాం, అంతేనా? భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు అన్ని అణువులో చూడాలనుకున్నప్పుడు ప్రతి మనిషిలో చూసి ఆ హ్యుమానిటేరియనిజంను గుర్తించకపోతే ఆర్ యు నాట్ చీటింగ్ యువర్ సెల్ఫ్? ఆర్ యు నాట్ డిసీవింగ్ ది గాడ్? అంటే మనుషులకు సమానత్వము, ఈక్వల్ ఆపర్చునిటీ లేకపోతే ఎందుకు? దానికోసం తరతరాల నుంచి పోరాటాలు జరుగుతున్నాయి. అది ఎప్పుడో వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు అంటున్నానంటే, కులగణన చేయించింది ఆయనే, దేశంలో వెళ్ళారు. తర్వాత నితీషు, తర్వాత కర్ణాటక కొంత చేసింది, ఇప్పుడు జగన్ ఏదో చివరి రోజుల్లో ప్రారంభించాడు. నేను కాదనా. ఇవాళ ఏమంటున్నారు? అందరూ అదే అంటున్నారు. INDIA మొదటి సమావేశంలో మొదటి తీర్మానం ఏమిటి? కులగణన. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసింది. ప్రజలు ఇది అనకపోతే బాగుండదు, మనల్ని దూరం పెడతారు, పక్కకు పెడతారు అనే ఆలోచన వచ్చి అందరూ ఆ మాట మాట్లాడుతున్నారు, ఇంక్లూడింగ్ రూలింగ్ పార్టీ. కానీ ఎప్పుడు చేస్తారనేది రాజకీయ ఒత్తిళ్ళు, ఇది సమన్వయము, కన్విన్స్ చేసుడు, పోస్ట్పోన్ చేసుడు, ఇవన్నీ చూస్తున్నాం. ఒక్క నిమిషం, మనం వీటిది మహిళా రిజర్వేషన్లు 2011లోనే రాజ్యసభలో అయింది, కానీ పార్లమెంట్లో లోక్సభలో పెట్టే అవకాశం కూడా రాలేదు కదా. అంటే ఆ రాజకీయ ఒత్తిళ్ళు అలా ఉంటాయి. ఈవెన్ దో మన సంకల్పం మంచిదైనా ఆ పరిస్థితుల్లో పెట్టలేకపోయారు. 9.5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందు మోడీ గారు మహిళా రిజర్వేషన్ గురించి పార్లమెంట్లో చేద్దాం, ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ ఉంది, అంతే కదా. కానీ దాంట్లో ఓబీసీలకు రిజర్వేషన్ ఇద్దామంటే అది తీసుకోవాలి అమెండ్మెంట్. అది కూడా వీళ్ళకి ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత అమల్లోకి వచ్చే రిజర్వేషన్. అంటే నేను చెప్తున్నాను, రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి, ప్రజాస్వామ్యంలో రాజకీయాలే ఒత్తిడి. అందుకోసం ఇది మొదలు చేశాడు. రెండవది, ప్లీజ్ దిస్ మెసేజ్ హ్యాస్ టు గో టు ది పీపుల్. ఏంటి? ఓకే, అధికారం ఇచ్చారు, ఎలా వచ్చారు, ఏం చెప్పాడు, తర్వాత మాట్లాడదాం. కానీ 10 సంవత్సరాల పరిపాలనలో ఏం చేశాడు? ప్రపంచంలో ఏ దేశంలో కానీ, దేశంలోని ఇన్ని రాష్ట్రాలలో కానీ, మన దేశంలో కానీ తలసరి సగటు ఆదాయం 3 అంతలు పెరిగిందా? ప్రపంచంలో ఏ దేశంలో పెరిగిందా? ఏ రాష్ట్రంలోనే పెరిగిందా? లేదు. దేశంలో పెరిగిందా? దేశంలో 2 అంతలు కూడా సరిగ్గా పెరగలేదు. మనది 3 అంతల కంటే ఎక్కువైంది. తర్వాత రాష్ట్ర స్థూల ఉత్పత్తి సంపద ఎన్నిసార్లు 3.5 రెట్లు పెరిగింది. ఈలలు వేస్తే చిటికలు కొడుతొస్తుందా? ఉపన్యాసాలు కొడుతొస్తుందా? ఇలాగా 3 అంతలు పెరిగిన సంపద ఏ రాష్ట్రానికైనా ఉందా? లేదు. మనిషి ఏమైనా కావచ్చు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో కూడా సాధించలేకపోయారా? ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, చూడండి సార్. మీరు జర్నలిస్టులు, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఊరికే చెప్పట్లా. మీరు గూగుల్ పోయి అన్నీ చూడండి, ఇది వరల్డ్ రికార్డ్. ఇది అదే కాకుండా ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నడైనా విద్యుత్ వినియోగం డబుల్ అయిందా? లేదు. విద్యుత్ వినియోగం దేనికి?
ప్రజల అవసరాల కోసం, Yes. ఉత్పత్తుల కోసం, అంతే కదా, దానికే కదా. మరి ఈ 3 విప్లవాత్మకమైన మార్పులు ప్రపంచంలో ఎప్పుడు ఎన్నడూ జరగని రీతిలో జరిగితే ఏమేం మాట్లాడుతున్నారా? ద కమిట్మెంట్ ఫర్ వాట్ ఎవర్ హీఈస్, హీ మస్ట్ ఆల్సో డూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో. పాలిటిక్స్లో చెప్తారు, కానీ చివరికి నిలిచేది ఏది? ప్రజల జీవన ప్రమాణాలు. ఎస్, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచగలిగితేనే. అదే మెరిగితే. ఇక నిన్నెవరో ఏదో మాట్లాడుతున్నారు, ఓహో హైదరాబాద్లో గింతున్నది, గీడ గింతున్నది. అయ్యా, ఈ 2 మాట్లాడే ముందు మొదలు రాష్ట్రం గురించి మాట్లాడు, దేశం గురించి మాట్లాడు, ప్రపంచంలో ఏం జరుగుతున్నది చూడు, ఇవాళ ఇంకింత చేయాలంటే ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేసి చెయ్యి, మరింత మెరుగుపరచడానికి చేసి ఆలోచన చెయ్యి. కానీ విమర్శిస్తే కళ్ళుండి చూడలేని వాడివి, బుర్ర పనిచేయని వాడివి నేను అనేది. అందుకే ఇది 2వ పాయింట్ నాకు. ఓకే, మారడానికి. 3వది గౌరవం. బస్ నేనేం పదవడగలేదే, ఎక్కడ గౌరవం ఉంటే అక్కడే. నేను పదవడగలేదే, నేనేం పోటీ చేస్తానని టికెట్ అడగలేదే, నేను అడగలేదు, వాళ్ళు ఆఫర్ చేయలేదు, 2 లేదు. సరే, ఏ రకంగా ఉంటే ఆ రకంగా మనం రాష్ట్రం కోసం మన అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏ రీతిలో ఉపయోగపడతారనేది ఆయా పార్టీలకు, ఆయా నాయకులకు సంబంధించిన అంశం, అంతే కదా. రైట్, అంతే. మరి ఇన్ని సంవత్సరాలు ఊరికే ఉన్నా మరి అక్కడేం పదవుల కోసం కొట్లాడేమా, రాలేదని వచ్చామా? కాదు కదా. కాదు, మన జీవితంలో మన కమిట్మెంట్ కానీ అన్ని పదవులు కాదు, మన కన్సర్న్ కానీ మీరు అంటారు ఇక్కడే వచ్చింది అన్ని పదవులు కాంగ్రెస్ పార్టీలో. ఓకే ఓకే చెప్తాను. అదే అంటే అది మీకున్న కమిట్మెంట్ ని సూచిస్తుంది. అది పార్టీతో ఉన్న కమిట్మెంట్. ఒక్క నిమిషం పార్టీ ఏదో అన్ని పదవులు ఇచ్చిందనే మాట ఇచ్చిందని అంటలేదు. లేదు, నేను చెప్తా దాని గురించి కూడా. సో దట్ క్లారిటీ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. 85లో టికెట్ ఇచ్చారు, 89లో మళ్ళీ పోటీ చేశారు. ఒక్క నిమిషం నేను చెప్తాను. 85లో ఇచ్చారు దండం. కాంగ్రెస్ పార్టీ చివరికి 7 సంవత్సరాల తర్వాత అయినా జిల్లా కాంగ్రెస్లో ఇది డాలర్ లక్ష్మి అన్నందుకు జిల్లా కాంగ్రెస్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ కోశాధికారి పదవి ఇచ్చారు. కరెక్ట్. అవసరమైతే డబ్బులు ఖర్చు పెడతాడు, ఎంతో పెట్టిద్దామని. సెక్రటరీ కాదు, జనరల్ సెక్రటరీ కాదు, వైస్ ప్రెసిడెంట్ కాదు, ప్రెసిడెంట్ కాదు జిల్లాకు. ఎవరు అక్కడి నుంచి వచ్చి 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, పివి లాంటి వ్యక్తులకు ఇన్ఛార్జిగా పనిచేసిన తర్వాత, అంటే చెప్తున్నా ఎట్లా ఉంది అనేది. రాజకీయాలలో రాజకీయ పార్టీలు డామినేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పడానికి. అది ఓకే అయింది, చేసింది. మొదటిసారి ఇచ్చినప్పుడు నేను ధన్యవాదాలు చెప్పాను. అదే రోజు నుంచి, ఓడిపోయిన రోజే నేను గ్రామాలన్నీ తిరిగాను.